లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త నేను తులసి ముందుగా హెడ్లైన్స్ జాతీయ పునర్నిర్మాణమే సంఘ శాఖ లక్ష్యం దేశభక్తులుగా తీర్చిదిద్దడంలో ధర్మ రక్షకులు కావాలి బాల్కొండ నియోజకవర్గంలో జోరుగా పీడీఎస్ బియ్యం దందా సిపి ఆదేశాల మేరకు దాడి 120 టన్నుల బియ్యం స్వాధీనం ఎంపీ అరవింద్ పై బంజారుల ధ్వజం స్వార్థ రాజకీయాలకు తెరలేపుతున్నారని ఎస్టీ సెల్ మండిపాటు జాతీయ పునర్నిర్మాణమే సంఘ శాఖ లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. దుబ్బా మండలం గిరిరాజ్ కళాశాల మైదానంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇందూర్ నగర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాఖా సంఘంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. శాఖ అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ స్థాపించి 98 ఏళ్లు పూర్తి చేసుకుందని, మొదట ఒక శాఖతో ప్రారంభమై నేడు 75,000కు పైగా శాఖలను నడుపుతూ వ్యక్తి నిర్మాణమే లక్ష్యంగా తద్వారా జాతీయ పునర్నిర్మాణం సాధించవచ్చని ఆర్ఎస్ఎస్ నిర్విరామంగా పనిచేస్తుందని అన్నారు. జాతీయత భావాలు పెంపొందించడంలో, దేశభక్తులుగా తీర్చిదిద్దడంలో, కలియుగంలో ధర్మాన్ని రక్షించే ధర్మ రక్షకులుగా తయారు చేయడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని వారన్నారు. ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాల రూపాలలో విద్యార్థి దశలో ఏబీవీపీగా, హిందూ పరిరక్షణలో విశ్వ హిందూ పరిషత్గా, కుల వ్యవస్థ నిర్మూలనలో సమరసత వేదికగా ఇలా 40 వివిధ క్షేత్రాల ద్వారా సమాజాన్ని నిర్మాణం కోసం అన్ని రంగాలలో జాతీయ పునర్నిర్మాణం కోసం వ్యక్తిలో మంచి గుణాలు, అలవాట్లు పెంపొందించే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని అన్నారు. శతాబ్ది ఉత్సవాల దృష్టిలో పెట్టుకుని స్వయం సేవకులందరూ మరింత ఎక్కువ సమయం ఇచ్చి పనిచేయాలన్న సంఘ్ పిలుపుతో 1,00,000 శాఖలే లక్ష్యంగా పెట్టుకున్న వారి సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ చిన్నప్పటి నుండే పిల్లల్లో దేశభక్తి, జాతీయతా భావాలు పెంపొందించాలంటే తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలను సంఘ శాఖకు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగుళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్స్ పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్, ఇల్లెందుల మమతా ప్రభాకర్ మరియు బీజేపీ నాయకులు శివనూరి భాస్కర్, హరీష్ రెడ్డి, మఠం పవన్, బట్టిగిరి ఆనంద్, చింతకాయ రాజేందర్, పవన్ ముందాడ, పుట్ట వీరేందర్, బట్టు వెంకటేష్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఏదైతే నిత్య శాఖ జరుగుతూ ఉంటుందో 98 సంవత్సరాలు పూర్తి చేసుకొని శాఖ స్థాపించి సంఘ స్థాపించి 99వ సంవత్సరంలో అడిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా 75,000 శాఖలు పనిచేస్తూ ఉంటాయి. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1,00,000 శాఖలు అనే ఒక గోల్తో, ఒక గమ్యంతో ప్రతి హిందువు కూడా నిత్యము శాఖ తన జీవితంలో ఒక భాగంగా అనుసరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భారతదేశము ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. భారతదేశ సంస్కృతి పటిష్టంగా ఉంటే ప్రపంచ దేశాలన్నీ కూడా సుఖ సంతోషాలతో పటిష్టంగా ఉంటాయని ఒక భావన, అది మన సంస్కృతి యొక్క గొప్పతనం. ఈరోజు ఇక్కడ గిరిరాజ్ కళాశాల మైదానంలో సామూహిక శాఖ వేల్పూర్ మండల కేంద్రంలోని వజ్రా ఇండస్ట్రీస్ డీఫాల్ట్ రైస్ మిల్లుపై శనివారం అర్ధరాత్రి ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశానుసారం ఎన్ఫోర్స్మెంట్ ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో భారీగా నిల్వ చేసి ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సుమారు 120 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు రైస్ మిల్లును సీజ్ చేసి స్థానిక ఎస్ఐ వినయ్ కుమార్ కు స్వాధీనం చేశారు.
స్థానిక పోలీసుల స్వాధీనంలో ఉన్న రైస్ మిల్లుకు ఆదివారం ఉదయం సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి బృందం వచ్చారు. అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని లారీలో లోడ్ చేయించి మాక్లూరులోని సాయికృష్ణ రైస్ మిల్లుకి షిఫ్ట్ చేశారు. అక్కడ బియ్యాన్ని కాంటా వేసి అక్కడే కస్టడీలో ఉంచనున్నట్లు ఓఎస్డీ తెలిపారు. వజ్రా ఇండస్ట్రీస్ ఓనర్ సాయి కృష్ణ గౌడ్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఓఎస్డీ వెంట సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్లు జె వినోద్, శ్రీనివాస్ లో వీడీఆర్ఐ మహేష్ ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఎంపీ అరవింద్ బంజారులపై కపట ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు. బీజేపీ బంజారులకు చేసింది శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు యాదగిరి ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి స్వార్థ రాజకీయాలకు తెరలేపుతున్నారని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి విమర్శించారు. ఆదివారం రోజున కాంగ్రెస్ భవన్ నందు నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల డిక్లరేషన్ లో చెప్పిన విధంగా ఆదివాసీ కార్పొరేషన్, గిరిజన కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్ తీసుకువస్తుందని, అదేవిధంగా అసైన్డ్ భూములకు మరియు పోడు భూములకు పట్టాలు ఇస్తామని తెలిపారు. ఆదివాసీ గిరిజన సోదరులు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన నిలుస్తారనే భయంతో ఎంపీ అరవింద్ రామరావు మహారాజ్ విగ్రహాలు పంపిణీ చేశారని, నిజంగా అరవింద్ కు గిరిజనుల పట్ల ప్రేమ ఉంటే కేంద్రంతో మాట్లాడి ప్రతి తండాలో రామరావు మహారాజ్ గుడిలు కట్టించాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో మా బంజారాల గురువైన రామరావు మహారాజ్ యొక్క ఆశీర్వాదం తీసుకుని ఎన్నికల్లో గెలిచిన అరవింద్ గురువు గారికి మాట ఇచ్చిన విధంగా గిరిజనుల అభివృద్ధికి కానీ గిరిజనుల పక్షాన గాని ఏనాడు నిలబడలేదు. కేవలం బీజేపీ తమ స్వార్థ రాజకీయాల కోసమే రామరావు మహారాజ్ యొక్క విగ్రహాలను వారి ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేస్తామన్నారు యాదగిరి తెలిపారు. రాజకీయాల కోసం రామరావు మహారాజ్ గారి పేరును వాడుకోవడాన్ని గిరిజన ఆదివాసీ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నామని యాదగిరి అన్నారు. ఎందుకంటే పార్లమెంటు భూమి ఉన్నదే మా బంజారాలది, లక్కీషా బంజారా అని చెప్పేసి అప్పుడు పార్లమెంట్ కట్టాలందుకు మా లక్కీషా బంజారా భూమి ఎక్కడ ఢిల్లీలో పార్లమెంట్ భూమి మాదే. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న బంజారా హిల్స్ కూడా మొత్తం అంతా బంజారాలది. ఆ బంజారా హిల్స్ లో కూడా మీరు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. మరి బంజారా హిల్స్ లో మనకు గుడి మీ సంత్ సేవాలాల్ మహారాజ్, జగదంబాదేవి, మరి మా రామరావు మహారాజ్ గుడికి కూడా బంజారా హిల్స్ లో ఇక్కడ మరి పార్లమెంట్ లో సభ్యుడిగా ఇప్పుడు 4 రోజులు అయితే దిగుకుంటాం. 4 రోజులైనా కూడా ఢిల్లీలో స్థలం కేటాయించి ఆ గుడి కోసం ఢిల్లీలో ఒక 20 కోట్లు, ఒక 100 కోట్లు డెవలప్మెంట్ అక్కడ గుడి కోసం ఫండ్స్ శాంక్షన్ చేయాలి అని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా ఆయన కొద్దిగా న్యాయం చేసినోడైతే అప్పుడు ఏదైతే మోడీ గారు మా మహారాష్ట్ర మాట ఇచ్చిండు, మా మహారాష్ట్ర ఆశీర్వాదంతో నువ్వు గెలిచినావు. ఈ పని చేయాలి, అయితే మీ ధర్మం నీ పాటించినట్టు అవుతారు, లేకుంటే అధర్మం కింద వెళ్ళిపోతారు. అధర్మం గురించి మాకు తెలుసు, మా మహారాష్ట్రకి తెలుసు, మా అందరూ మా మార్గం మీద నడుచున్నాం. ఆ మార్గాన్ని మీరు పాటిస్తే మీకు మంచి జరుగుతుంది, లేకుంటే కేసీఆర్ అని చెప్పేసి తెలియదు. డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయి, గిరిజనుల గురించి ఆలోచన చేయి, వాళ్ళ భూమి విషయంలో మీ మోడీ ప్రభుత్వంతో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి బంజారా భూములను డెవలప్మెంట్ చేసినట్టు గతంలో ఇందిరా జలప్రభ ఉండే ప్రతి ఒక్క గిరిజనులు బోర్డు బాగు చేసుకుని బాగుపడ్డారు. అసలు ఈ 10 సంవత్సరాల్లో ఏ స్కీమ్ తీసుకురాకుండా ఏం చేయకుండా స్వార్థం కోసం మాత్రం మీ స్వార్థం కోసం, మీ పార్టీ స్వార్థం కోసం గిరిజనులకు మేము మీ దైవాన్ని మేము నమ్ముతాము, మీ దైవ విగ్రహం మేము పంచుకున్నామని చెప్పేసి విగ్రహం పంచుడు ఆయన ఎంపీ సాబ్ ఆయన గుడి కట్టు మేము ప్రతి తాటలో జగదమ్మ సేవలాల్ మహారాజ్ గుడి కట్టుకున్నాం, మా సొంతంగా కట్టుకున్నాం, ఇప్పుడు కూడా కట్టుకుంటాం మేమే. మా గిరిజన మా దైవం మా ఆశీర్వాదం ఉంటాయి. కానీ నీకంతా ఆయన మీద ప్రేమ ధర్మం ఆయన ఆశీర్వాదంతో గెలిచినావు కదా, ప్రతి తాట గుడి కట్టి విగ్రహాలు మీరే ఇవ్వండి, కానీ ఎలక్షన్ కోసమే మీరు. శివరాత్రి రోజు నిలవర ఉపవాస దీక్షలు ఆచరించి పూజలు చేస్తారు. మరుసటి రోజు సాలూరులో కుస్తీ పోటీలు నిర్వహించారు. మహాశివరాత్రి పండుగ పురస్కరించుకుని కుస్తీ పోటీలలో పాల్గొనేందుకు పలు గ్రామాల నుండి మలయోధులు తరలివచ్చారు.
ప్రతి సంవత్సరం మాదిరి మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో ఈ సాలూరు మండల కేంద్రంలో శివరాత్రి పండుగ మరుసటి రోజు ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని కుస్తీ పోటీలు నిర్వహించారు. శివ ఆలయంలో గ్రామస్తులందరూ ప్రత్యేక పూజలు నిర్వహించి కుస్తీ పోటీలను గ్రామ కమిటీ పెద్దలు శంకర్ పటేల్, సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, సురేష్ పటేల్, అల్లె రమేష్ తదితరులు గ్రామస్తుల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలో 50 రూపాయల నగదు బహుమతి నుండి మొదలుకొని 2000 వరకు కుస్తీ పోటీలు కొనసాగాయి. పోటీలో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుండి కుస్తీ పోటీల్లో పాల్గొనడానికి మలయోధులు వచ్చారు. కుస్తీ పోటీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పెద్దలు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహాశివరాత్రి అయింది. ఈరోజు తెల్లారి వాళ్ళ సాలూరు గ్రామంలో ప్రత్యేకించి ప్రతిసారి గ్రామ కట్టుబాటులానే ఈరోజు కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఆ కుస్తీ పోటీలకు వివిధ మండలాల నుంచి మరి అదేవిధంగా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ కుస్తీ పోటీలో చిన్న పెద్ద పిల్లలు అందరూ కూడా కలిసికట్టుగా మాకు ఇక్కడ గ్రామస్తులు కలిసికట్టుగా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మహాశివరాత్రి తెల్లారి పోటీలు జరుగుతున్నాయో అందరు పాల్గొని మరి విజయవంతం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా అందరికీ గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులకు వ్యవసాయ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ ను దొంగలించారు. దీంతో వ్యవసాయ పంపు సెంటర్లు పనిచేయక రైతులు ఇబ్బంది పడుతున్నారు. బాన్స్వాడ మండలంలోని బోర్లం ఇబ్రాహీంపేట్ గ్రామ శివారులోని రైతులకు సంబంధించిన 3 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసే ఆయిల్, కాపర్ వైరును దొంగలు ఎత్తుకెళ్లారు. ఇది గమనించిన రైతులు కరెంట్ ఏఐకి సమాచారం ఇచ్చారు. అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిఐ కృష్ణ రైతులను తెలిపారు. దొంగలను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. అందులో ఉన్న కాపర్ కాయిల్ దొంగతనం జరిగిందని చెప్పి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మనం సీన్కి వెళ్ళి చూస్తే ఒక 3 ట్రాన్స్ఫార్మర్స్ని ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ వైర్ని దొంగలించడం జరిగింది. ఇందులో మనకు అమర్ సింగ్ అని చెప్పి లైన్మెన్ ద్వారా కంప్లైంట్ తీసుకొని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నిందితులని అతి త్వరలోనే పట్టుకొని వాళ్ళని ఇరుకు రోడ్లు పెరుగుతున్న జనాభా కాస్త ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఫుట్పాత్ వ్యాపారులతో మరింత ఇబ్బంది పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోధన్ రోడ్ మరియు కిల్లా రోడ్ ట్రాఫిక్ ఇబ్బందులకు గురి చేస్తున్నారు వ్యాపారస్తులు, దుకాణదారులు. నిజామాబాద్ బస్టాండ్ నుండి బోధన్ బస్టాండ్ మీదుగా బొంబాయి హైవేకు వెళ్లాల్సిన ఈ రోడ్డుకు ఇరువైపులా దుకాణదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు పూర్తిగా రోడ్డుకు అడ్డంగా షెడ్యూలు వేసి బస్సులకు, వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బందిగా గురి చేస్తున్నప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ అధికారులు రోడ్డు కబ్జాలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ట్రాఫిక్ ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా రానున్నటువంటి పండుగలపై దృష్టి పెట్టి ఈ యొక్క రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని బస్సులకు, ఇతర వాహనాలకు, వచ్చిపోయే వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ట్రాఫిక్ పోలీసు అధికారులు మరియు హైవే రోడ్డుపై ఉన్నటువంటి దుకాణదారులను, తోపుడు బండ్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ మున్నూరు కాపు సంఘం ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా పాలక వర్గం కోసం ఎన్నికలు జరిగాయి. శివాజీ నగర్ మున్నూరు కాపు సంఘ ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా బండారి బలరాం, జగదీష్ ప్రధాన కార్యదర్శిగా ఆది శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థులు ఉపాధ్యక్షులు ఈర్ల శ్రీధర్, రామ్మూర్తి కార్తిక్, వుడ్రా సునీల్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఆర్మూర్ వినోద్, రామ్మూర్తిరాజు, ట్రెజరర్ ఐటీ శంకర్, గోవింద్ గంగాధర్ బరిలో ఉన్నారు. శివాజీనగర్ మున్నూరు కాపు సంఘంలో మొత్తం 841 ఓట్లు ఉండగా మధ్యాహ్నం వరకు 400 పైబడి ఓట్లు పోలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి శిల్ప గోవర్ధన్, సహాయ అధికారి రాజనరసింహులు తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నువ్వా నేనా అంటూ ఒకరిని మించి ఒకరు ఓటరు అభ్యర్థులను ప్రాధేయపడుతున్నారు. మరి ఎవరు గెలుపొందుతారో వేచి చూడాల్సి ఉంది. మరి ఈరోజు శివాజీనగర్ మున్నూరు కాపు సంబంధించినటువంటి సంఘానికి సంబంధించిన ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. అందరూ అధికారులు, పెద్దలు, కుల సభ్యులు, పెద్ద కాపులు అందరూ కలిసి ఈ యొక్క సంఘం ఎలక్షన్స్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఈ శివాజీనగర్ మున్నూరు కాపు సంఘానికి సంబంధించి ముఖ్యంగా 5 పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, తర్వాత సంయుక్త కార్యదర్శి, తర్వాత కోశాధికారి మరియు ప్రధాన కార్యదర్శి పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, ప్రధాన కార్యదర్శి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగిలినటువంటి 3 పోస్టులు అయినటువంటి సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షుల యొక్క పోస్టులకు ఈరోజు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఈ యొక్క సంఘం ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి 841 మంది సంఘ సభ్యులు ఈరోజు ఓటుకు వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 450 మంది తమ ఓటుకు పీఎఫ్ కార్యాలయం ముందు జరిగే ఏఐటీసీ ధర్నాను జయప్రదం చేయండి అని పిలుపునిచ్చారు. బీడీ కార్మికులకు కనీస పెన్షన్ 6,000 రూపాయలకు పెంచాలని, ఆన్లైన్ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఓమయ్య మాట్లాడుతూ బీడీ కార్మికులకు కనీస పెన్షన్ 6,000 రూపాయలకు పెంచాలని, ఆన్లైన్ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య అన్నారు. ఆన్లైన్ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని, నామినీ పెన్షన్ అమలు చేయాలని, ఆర్ఓసీ సమస్యను పరిష్కరించాలని తదితర డిమాండ్లతో సోమవారం నిజామాబాద్ బీడీ కమిషనర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భానుచందర్, నాయకులు సాయమ్మ, సౌందర్య, బాలరాజు, రూప తదితరులు పాల్గొన్నారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ రేపు పీఎఫ్ కమిషన్ కార్యాలయం ముందు జరిగేటటువంటి ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా నిజామాబాద్ జిల్లా బీడీ వర్కర్స్ ఫెడరేషన్గా ఈ జిల్లా కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధానంగా పీఎఫ్ ఇవాళ అనేక మంది బీడీ కార్మికులు పీఎఫ్ ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పీఎఫ్ క్లియరెన్స్ లేదని, అదే రకంగా పీఎఫ్లో అనేక ఈ ఆన్లైన్లో సమస్యలు సృష్టిస్తూ జాయింట్ డిక్లరేషన్ ఇచ్చినా, ఇంకా ఎటువంటి ఆన్లైన్ ద్వారా ఏ డిక్లరేషన్ ఇచ్చినా కూడా పీఎఫ్ అధికారులు త్వరితగతిన సమస్యను పరిష్కారం చేయకుండా పెన్షన్ వచ్చేటటువంటి కార్మికులకు కానీ, పీఎఫ్ ఉన్నటువంటి కార్మికులకు కానీ అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి కనీస పెన్షన్ 6,000 రూపాయలు వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేయాలని, పీఎఫ్ క్లియరెన్స్ వెంటనే చేసి పీఎఫ్ సమస్యని పరిష్కారం చేయాలని, ఆన్లైన్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే రేపు పీఎఫ్ కమిషన్ కార్యాలయం ముట్టడికి ఏఐటీసీ పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ పునర్నిర్మాణమే సంఘ శాఖ లక్ష్యం. దేశభక్తులుగా తీర్చిదిద్దడంలో ధర్మ రక్షకులు కావాలి. బాల్కొండ నియోజకవర్గంలో జోరుగా పీడీఎస్ బియ్యం దందా. సిపి ఆదేశాల మేరకు దాడి. 120 టన్నుల బియ్యం స్వాధీనం. ఎంపీ అరవింద్ పై బంజారుల ధ్వజం. స్వార్థ రాజకీయాలకు తెరలేపుతున్నారని ఎస్టీ సెల్ మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.